సింహాద్రి అయితే లిస్ట్ తీసుకొని వచ్చి మనకి పెళ్ళికి ఎంతమంది బంధువులు అవుతారో లెక్కేద్దామే పెద్దలు, ఎవరెవరు ఉన్నారో నేను చెప్తాను, ఇంకా ఎక్కడైనా మర్చిపోతే నువ్వు చెప్పే పెద్దలు అని చెప్పి లిస్ట్ తీసి రాయిపోతూ ఉంటాడు. అది అది విని పద్మం ఎలా అంటూ ఉంటుంది, ఆగయ్యా నువ్వు పెళ్ళికి బంధువులు పిలవడం అంటావేంటి? బిడ్డ పసుపుదంచుడికి లాయరమ్మ రాలేదని నేను ఎంత బాధపడుతూ ఉన్నాను, అలాగే బిడ్డ కూడా బాధపడుతూ ఉంది. అయినా లాయరమ్మ లేకున్నా మన బిడ్డకి ఏ కార్యం జరగదు. అలాంటిది లాయరమ్మ ఆ కేసు నుండి ఇంకా బయటపడినట్టుగా ఉంది. లాయరమ్మ లేకపోవడం ఎంత వెలితిగా ఉందో తెలుసా? నా తోబుట్టువు పసుపుదంచడానికి రాకపోతే నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావే అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడ కుట్టి కూడా జ్యోతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎవరైనా సరే కండిషన్ పెడితే ఇంకేదైనా డబ్బు కానీ ఇంకేదైనా కోరుతారు, వీళ్ళేంటి విచిత్రంగా పెళ్లి కావాలి అన్నారు, అయినా అలా ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పి కుట్టి కూడా ఆలోచిస్తుంది. ఇక సింహాద్రి ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే అప్పుడు పద్మం ఇలా అంటూ ఉంటుంది, అది కాదయ్యా, ఇప్పుడు పూజారి గారితో మాట్లాడి ముహూర్తం 2 రోజులు దాటాక పెడితే ఏమి అని చెప్పి అంటూ ఉంటుంది. ఊరుకోవే, మంచిగా పెళ్లి జరుగుతూ ఉంటే నువ్వు మళ్ళీ ముహూర్తాలు మార్చమంటావేంటి? అదే అప్పుడు సర్దుకుంటుందిలే అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. అది విని కుట్టి ఇలా అనుకుంటూ ఉంటుంది. అయినా సరే ఏది ఏమైనా సరే జ్యోతమ్మని జైలుకు పోకుండా నేనే ఆపాలి, అది ఆపి తీరుతాను. అయినా జీవన ఆదిత్య గురించి భయపడుతుంది, ఆదిత్య గురించి భయపడకుండా జీవనకి ఆదిత్య గురించి మంచిగా చెప్పాలి, అది చేసి తీరుతానని చెప్పి కుట్టి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.